అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదు. తొలి రోజున సమావేశాలు ప్రారంభమైనప్పుడు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఇక ఆ తర్వాత సభకు రావట్లేదు. విపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతానని పేచి పెట్టారు. కానీ ప్రతిపక్ష నేత హోదా కావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఉంది 11 మంది మాత్రమే. సంఖ్యాబలం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి చంటి పిల్లాడిలా మారాన్ చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అన్నారు. వరుసగా 60 రోజుల పాటు ఏ సభ్యుడైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది. అలాగే అది జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది. పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయి. పులివెందులకు ఉప ఎన్నికలు రావాలని తాను కోరుకోవట్లేదని డిప్యూటీ స్పీకర్ అన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంటే ఉప ఎన్నికలు రావాలని ఆయన ఇష్టం. వరుసగా 60 రోజులు రాకపోతే ఆయన మీద వేటు వేయటం ఖాయం అన్నట్టుగా డిప్యూటీ స్పీకర్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి భయపడుతూ విపక్ష నేత హోదాను సాగ్గా చూపిస్తూ రావట్లేదని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. గతంలో సభలో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులైన వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అరాచకానికి బదులు తీర్చుకుంటారనే భయానికే జగన్ అసెంబ్లీకి హాజరు కావట్లేదు.